గత కొద్ది రోజులుగా ఏనుగుల బెడద లేదులే అని సేద తిరుగుతున్న పుల్చల మండల రైతులకు మళ్ళీ ఉలిక్కి పడేలా గజరాజుల గింకరాలు మొదలయ్యాయి. గత 2 రోజుల క్రితం అవి పుల్లవాళ్లపల్లి పరిసర ప్రాంతాల్లో తిష్టవేసి స్థానిక పంట పొలాలపై దాడులు చేసి రైతులకు నష్టాలు పాలు చేసిన ఈ 3 ఏనుగులు ఇప్పుడు కల్లూరు ఘాట్ రోడ్డు మీదుగా కోటపల్లికి సమీపంలోని ఓ రైతుకు చెందిన మామిడి తోటలో గురువారం రాత్రి కోటపల్లి సమీపంలోని స్థానిక రైతుకు చెందిన మామిడి తోటలో ప్రవేశించి నీటి పైపులను ధ్వంసం చేసి మామిడి కొమ్మలను విరిచేసి రైతుకు నష్టాలు పాలు చేశాయి. ఇన్ని రోజులు ఓపిక్గా సేద తీరిన పుల్చల మండల రైతులకు ఈ 3 గజరాజులతో మళ్ళీ ఆందోళన మొదలైంది. అవి మళ్ళీ ఎటువైపు వచ్చి ఏ పంట పొలాలపై తమ దాడులు చేస్తాయన్న ఆందోళన మళ్ళీ మొదలైంది. గుంపుగా ఉన్న ఏనుగుల మంద అంతా ఇప్పుడు బాక్రాపేట్ దాటేసి చిట్టేచర్ల మీదుగా దేవరకొండ పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో తిష్టవేసి ఉన్నాయి. వాటి బెడద తీరిందిలే అన్న సమయంలో మళ్ళీ ఈ 3 ఏనుగులతో స్థానిక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వీటి సమస్య ఎప్పుడు తీరుతుందో అన్న వారి అనుమానానికి కాలమే సమాధానం చెప్పాలి. అప్పటి వరకు రైతులారా పంట పొలాలు వద్దన్నప్పుడు తగు జాగ్రత్తలు వహించండి. తస్మాత్ జాగ్రత్త.